Hello guys, Man, I should have finished those today deep with a fried new chicken video. last night. ఈరోజైతే మనం Man, CS ర్యాంక్ I ఆడదాం. should have finished those deep fried chicken. And it's not చలో based on the real world. ఇదైతే ఫస్ట్ రౌండ్ గాయస్. నేనైతే ES బిట్ తీసుకుని కొడదాం. Move up at my location. తీసుకోండి. Heading to supply point. ఎప్పుడైతే ఫస్ట్ టైం అయితే వినిపిస్తుంది. వాళ్ళని మనకి ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే ఎనిమిస్ మనం కనిపెట్టుకుంటాం కాబట్టి. కట్టుబడి వాడుతుంది. ఇక్కడ ఫైట్ జరుగుతుంది. లోపల ఇలా ఇంతకు వాళ్ళు వంటది హెడ్ పడింది. నాకు కావాలి మామూలుగా అయితే అలా ఇప్పుడు ఆడికి డ్యామేజ్ అవుతుంది. ఆడిపోయి దక్కాలి మళ్ళీ ఈ డ్రాస్ అయితే ఫుల్ డ్యామేజ్ అవుతుంది. చెప్పనట్లు వాళ్ళు పోతుంటే వాళ్ళు మళ్ళీ 10 వస్తారు మళ్ళీ కొడతారు. ఇంకా డ్యామేజ్ వాళ్ళు హెడ్ పడింది తీర్చారు మళ్ళీ ఏదో ఒకటి. Double takedown. పిల్లలైతే బోర్ చోటు వేసుకుంటారు. My location. వీళ్ళు కూడా Enemy very close. Down. కింగ్ఫిషర్ సెకండ్ అయితే మనం కింగ్ఫిషర్ తీసుకున్నాం గైస్. కింగ్ఫిషర్ Group up at my location. Follow me. Follow me. పోదాం చూడండి ఫస్ట్ ముందుగా దమన ఇంకా నుంచి ఒకడు ముందు నుంచి ఒకడు వస్తున్నాడు. ఉన్నాడు ఇక్కడే ఉన్నాడు అనుకుంటా. ఇక్కడ పెద్దగా స్టెప్స్ Group up at my location. అదే పని బుల్లెట్ కొట్టి మనకు గెలుకుంటాను. ఇదైతే ఇక్కడెక్కడ ఫస్ట్ డ్రాప్ చేస్తాను. డ్రాప్లో ఉన్నాను. డ్రాప్ అయితే ఎక్కిచ్చేసాను. అంటే అయిపోయినాయి ఇప్పుడైతే. సో ఈ రౌండ్ అయితే నాకు కింద వాళ్ళంటే విజయపడింది తీసుకోరు. ఏమన్నా తీసుకో వేసిండ్రు అయితే అసలు సంబంధమే లేదు. ఈరోజు కూడా వాళ్ళే కొట్టిండ్రు. ఒక్క కిల్లు కూడా రాలే. కిల్లు కూడా రాకుండా అన్ని కిల్లులు వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ మధ్య ఫ్రీ ఫైర్ మామ అసలు ఏమీ ఆడబుద్ది కాదు. అంత వస్తాను Need equipment. ఇలావా ఇప్పుడు నాకేమో గెలిమి కొడతాను. అదేమో మళ్ళీ విజులు అసలు ఏమన్నా బాగా ఇవ్వలేదు. దానివల్ల మనం ఎప్పుడైనా వేరే తెలుస్తాయి. అది అయితే అసలు ఇంకా బాగానే లేదు. అది ఇవ్వలేదు. ఒక పిల్లలు ఒకసారి రాదు. Follow me. ఈ సమయం పిల్లలు వస్తాదో రాదో పొలం ట్రై చేద్దాం. పిల్లలు రాబా దేవుడా అన్నిటి వీళ్ళే చూడలేను స్వామి. లాంగ్ ఆఫ్లో పోయింది. Group up at my location. ఎక్కడైతే లాంగ్ ఆఫ్ ఉన్నాడు ఎన్ని వాళ్ళు పోదాం ఆఫ్లైన్ ఆఫ్లో హెడ్ వెనుకైతే హెడ్ పడింది. First doom. హెడ్ కథం Group up at my location. దాక్కుంటే అసలు దాక్కొని సరే మళ్ళా వాళ్ళు ఫుల్ డ్యామేజ్ జరుగుతుంది. ఎక్కువ స్కిల్లుల పైన పోదు. స్కిల్లులు ఒకటి పైన నుంచి మళ్ళా అసలు సంబంధమే లేదు. స్కిల్లు ఇది అసలు ఏమన్నా అసలు గాసి ఇవైతే మీరే చెప్పండి. అయితే మనకి వస్తారు. ఇక మీరు రవి ఉన్నారంట బాగా ఆడతాం. తెలుగు ప్లేయర్ మనం కూడా వేరే బాగా ఆడతాం. సెకండ్ హ్యాండ్ అయితే మనకి వచ్చింది. 2 versus 1. ఇప్పుడైతే థర్డ్ రౌండ్. ఏంటి Quickie B conversion for everybody. Need equipment. స్నైపర్ తీసుకున్నాను సార్. ట్రై చేద్దాం స్నైపర్తో ఎలా ఉంటుందో. Group up at my స్నైపర్ బాగానే location. ఆడతాం. స్నైపర్ అయితే మనం బాగానే ఆడతాం. చూద్దాం ఎలా వస్తారు. Enemy spotted. Enemy ఈ spotted. రౌండ్లో మన కిల్లులు రావాలి గాయస్. ఇదైతే సెకండ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రౌండ్ మనం పోవాలి. కిల్లులు వస్తాయి మనకి. ఫైర్ అవుతుంది వేయాల్సింది అయితే మొదలైంది యుద్ధం.
అయినా రవ్యలోని ఏమన్నా అన్ని పిల్లలన్నా అయినా తీసుకుంటుంది. First అన్న అన్ని పిల్లలు అయిపోయినాయి. మూడు అయిపోయినాయి. ఇంకేమో ఒకటి మళ్ళీ ఉన్నాయి. అది కూడా వాళ్ళే పడతారు. ఇంకేం లేదు అన్ని take పిల్లలు. down. అన్న వాళ్ళు అయితే బాడుతున్నారు. రవి గేమ్ అంట తెలుగు ప్లేయరే. అప్పుడైతే బాడుతాడు ఇంకా. వాడైతే ఆఫ్లైన్ ఇంగలు ఇంకా వాడైతే ఇంగలు ఉన్నాడు. ఇంకా ఆఫ్లైన్ వాడైతే ఆఫ్లైన్ ప్లేయర్ చిన్న ఆఫ్లైన్. రవి గేమ్ అంట అతనే అయిపోయింది. Resources here. ఇప్పుడు Resources మనం here. రీఫైల్ చేసుకుని కూడా Resources here. పెద్దగా Speed boost ఏమన్నా for మనకి everybody. సౌలేవు. Group up at my location. Follow me. Follow me. లెఫ్ట్ సైడ్ నుంచి పోదాం. లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఈజీ ఉంటుంది. పైకి ఎక్కొచ్చు. ఈ పైకి స్నేకింగ్ చేద్దాం. స్నేకింగ్ చేద్దాం. అదిటికి మీరు లేడీ పాప. లేడీ పాప 1 ట్యాప్ పడిందిరా. పుచ్చిగా వెళ్ళేసిపోయింది. ఆ మాత్రం ఉండాలి మనం. అంటే స్నైపర్ అంటే అలా ఉంటుంది బేట. అయిపోయింది. ఇతరులు ఫుల్ ఫిల్ చేసుకున్నాం. వచ్చేసింది పాప. మ్యాచ్ పోయా. ఓకే.